వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ. విధానాలే ప్రధానాలు. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన ఎంతైనా అవసరం ఉన్నది. దీనికి సంబంధించిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వానికి సహకరించాలి, సహకారం అందియాలి. అందిస్తేనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను మనం ఒక గాడిలో పెట్టవచ్చు. ఇది రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. నిన్న అసెంబ్లీలో ప్రస్తావిస్తూ విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా మారిందో మన తెలంగాణ రాష్ట్రంలో, దీనికి సంబంధించింది ఎవరైతే ఇంతకుముందు గతంలో నేషనల్ అచీవ్మెంట్కు సంబంధించిన ఒక సర్వే ఎప్పుడైతే నిర్వహించారో అందులో 75% పసిపిల్లలు ఎవరైతే 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు విద్యాభ్యసిస్తున్నారో వారికి 75% వాళ్ళ కనీస అవగాహన కూడా లేదని వివరించడం జరిగింది. అందులో మాట్లాడుతూ మన రాష్ట్రానికి సంబంధించింది దాదాపుగా 26,000కు పైబడి పాఠశాలలు ఉన్నప్పటికీ ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 పైగా అతని మీద ఖర్చు వస్తుందని, అయినప్పటికీ దానికి ఫలితం మాత్రం శూన్యమని చెప్పుకుంటూ పోయారు. దీనికంతటికి కారణాలేంటి? విద్యా వ్యవస్థలో ఇంత అధ్వానంగా తయారవడానికి ఎవరు కారకులు? విద్యార్థులా, లేక విద్యార్థి తల్లిదండ్రులా, లేక అక్కడ ఉన్న పరిసరాల, ఆ ప్రాంతాలలో ఎవరైతే విద్యా పాఠశాలలు ఉన్నాయో దాంట్లో సౌకర్యాలు ఉన్నాయా? అధ్యాపకులు సరైన పద్ధతిలో విద్యాభ్యాసం చేస్తున్నారా? అసలు అలా ఎలా వెళుతుంది? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక బ్రహ్మాండమైన ఒక విద్యా వ్యవస్థను మనం కోల్పోతున్నాం. మన దేశంలోనే అత్యధికంగా ఎవరైతే ఉన్నారో కేరళ రాష్ట్రం, చిన్న రాష్ట్రమైనప్పటికీ 100% విద్యాభ్యాసం సాధించింది. కానీ మన రాష్ట్రానికి సంబంధించిందే ఐటీ ఫామ్లలో, ఇతరితర దాంట్లలో మనం చాలా ముందడిగేస్తున్న ఈ సమయంలోనే ప్రభుత్వ పాఠశాలలు ఇంత దీనంగా తయారవడానికి ఎవరు కారణాలు? దీనికి సంబంధించిన ప్రక్షాళన చేయవలసింది ఎవరు? అధ్యాపకులా, విద్యార్థుల తల్లిదండ్రుల, వ్యవస్థన? దీని అంతటికీ కారణం చూపడానికే, దీని అన్నిటికీ కారణం వెతకడానికే ఈరోజు ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న విద్యా వ్యవస్థ ప్రక్షాళన కార్యక్రమం, లైవ్ డిబేట్. ఇందులో పాల్గొనడానికి ప్రధానంగా ఈరోజు మనకు సంబంధించిన గెస్ట్లకు మనకు సరి అయిన సూచనలు, సలహాలు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అందించడానికి వచ్చిన ఎవరైతే మనకు డిబేట్లో ప్యానలిస్టులు ఉన్నారో ఫస్ట్ మనం ఒకసారి చూద్దాం. నన్నబోయిన తిరుపతి గారు, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నన్నబోయిన తిరుపతి గారికి ఆహ్వానిస్తున్నాం. అలాగే జక్కుల దేవదానం గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్, వారు కూడా మనతో జూమ్ లింక్లో తయారై ఉన్నారు. అలాగే రాజ్ మొహమ్మద్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, అలాగే యాక్టివిస్ట్ కూడా ఉన్నారు, ఆయన కూడా మనకు జూమ్ లింక్లో తయారున్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ జాక్కు సంబంధించిన నకేష్ గారు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు. ఇంకొక విషయం ఏంటంటే బద్దం డానియల్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ఫస్ట్ ఒకసారి మనం నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో గ్యాలరీని అడ్రస్ చేస్తూ మాట్లాడారో ఆ విషయాలు ఏంటో మనం ఒకసారి చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే దట్ బైట్. సంవత్సరంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఈ సర్వే మన దగ్గర 3వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థుల్లో కొంత సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సర్వేలో 75% మంది ఏ ఒక్క సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాలు చూపడం లేదు. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ మీద 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తే 3వ తరగతి మరియు 5వ తరగతిలో చదువుకుంటున్న 75% మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో, ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకున్న దీంట్లలో ప్రాథమిక సామర్థ్యాలు కూడా చూపడం లేదు అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్ర ప్రాంత పాలితాలు కలిపి 37 ఉంటే వాటిలో తెలంగాణ ర్యాంకు
చిట్ట చివరి 5 రాష్ట్రాల్లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సబ్జెక్టుల వారీగా 37 ర్యాంకుల్లో తెలంగాణ ర్యాంకు 3వ తరగతికి సంబంధించి అధ్యక్ష. భాషలు అంటే తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీలో కావచ్చు. తెలంగాణ ర్యాంక్ వచ్చేసి 36 అధ్యక్ష. 37 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు కలిపి 37 ఉంటే 37లో మన దగ్గర చదువుకుంటున్న విద్యార్థుల యొక్క పరిజ్ఞానము తెలుగు, ఇంగ్లీష్, హిందీలో 36వ ర్యాంక్ అధ్యక్ష మంది. లెక్కలలో 35వ ర్యాంక్ అధ్యక్ష. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో 36వ ర్యాంక్ అధ్యక్ష. ఈ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 3వ తరగతి 5వ తరగతికి సంబంధించిన విద్యార్థుల యొక్క వాళ్ళ ప్రతిభ మనం చివరి నుంచి మొదటి ర్యాంకులో ఉన్నాం అధ్యక్ష. మొదటి నుంచి మొదటి ర్యాంకులో ఉండాల్సిన తెలంగాణ విద్యా విధానం ఈరోజు అధమ స్థాయిలో అత్యంత చివరన ఉంది అధ్యక్ష. ఇది ఒక ప్రభుత్వాల బాధ్యతనో, లేకపోతే గతంలో ఉన్న ప్రభుత్వం బాధ్యతనో, లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల బాధ్యతనో మనం రాజకీయపరమైన ఆరోపణలు చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో, కానీ మనము నిజంగా భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలంటే ఇది ఉపయోగపడుతుంది అధ్యక్ష. 2014 నుంచి 2024 వరకు గవర్నమెంట్ స్కూల్స్లలో 6,50,000 మంది తగ్గిపోయినారు అధ్యక్ష. అంటే మొత్తం పడిపోవడం జరిగింది అధ్యక్ష, డ్రాప్అవుట్స్. సో ఇట్లా ప్రతి స్థాయిలో ఈరోజు మన విద్య అనేది పూర్తిగా రోజుకు క్షీణించిపోవడం, నిర్లక్ష్యానికి లోను కావడం, లేకపోతే దాన్ని ఆధునీకరించడానికో లేకపోతే దాన్ని మనం బాగు చేయడానికో చేస్తున్న ప్రయత్నాలు ఏం పెద్దగా ఆశాజనకంగా కనిపించడం లేదు అధ్యక్ష. ప్రయత్నాలు చేసిండ్రా చేయలేదా అనే విశ్లేషణ కంటే వాటి వల్ల వచ్చిన ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవు అధ్యక్ష. 2021 సంవత్సరంలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఈ సర్వే మన దగ్గర 3వ తరగతి మరియు 5వ తరగతి విద్యార్థుల్లో కొంత సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. ఈ సర్వేలో 75% మంది ఏ ఒక్క సబ్జెక్టులోనూ కనీస ప్రాథమిక సామర్థ్యాలు చూపడం లేదు. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ మీద 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేస్తే 3వ తరగతి మరియు 5వ తరగతిలో చదువుకుంటున్న 75% మంది విద్యార్థులు ఏ సబ్జెక్టులో, ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకున్న దీంట్లలో రైట్. మనం ఇప్పుడు చూసాం విద్యా మంత్రిగా కూడా ఉన్న రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంటే మాట్లాడుతూ విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉన్నదో అదంతా వివరించారు. దీనికి అంతటికీ కారణం ఏంటి? 2014 నుంచి వెళ్ళి 2024 వరకు, అలాగే 2021లో నిర్వహించిన నేషనల్ రీసెర్చ్ సర్వే ఏదైతే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అయితే నిర్వహించారో అంత అధ్వానంగా 37వ స్థానం 36వ స్థానం అని చెప్పుకుంటూ పోయారు. కానీ దానికి సంబంధించిన ఎలా చేయాలి అంటే ఇప్పుడు వచ్చినాక కూడా ఒక సంవత్సరం ఏడాది దాటినా కూడా ఇప్పటి వరకు దాని మీద ప్రక్షాళన చేయడానికి ఎందుకు పూనుకోలేదు? దీని అంతటికీ కారణాలేంటి? అసలు వాస్తవానికి మనం పిల్లగాళ్ళకు అందించిన విద్యార్థులకు అందించవలసిన సౌకర్యాలు అందిస్తున్నామా? అనేక మంది ఫుడ్ పాయిజన్స్తో అనేక మంది అస్వస్థకు గురైపోయిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. దీని విషయంలో పెద్ద ఆందోళన కూడా చేశారు. ఈరోజు కూడా విద్యార్థికి సంబంధించిన విద్యార్థినులకు ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించింది సౌకర్యాలు ఎలా ఉన్నాయి? వారికి మనం సరైన సౌకర్యాలు కల్పిస్తున్నామా? కార్పొరేట్కు సంబంధించిన ఏదైతే కళాశాలలు ఉన్నాయో లక్షల రూపాయలు వారు ఫీజులు వసూలు చేస్తూ వారికి సదుపాయాలు కూడా వారు కూడా అంతంత మాత్రాన ఇచ్చినప్పటికీ కనీసం అధ్వానంగా తయారైన మన ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఎంతవరకు ఉన్నాయి మనం ప్రస్తావించడానికి, దానికి సరి అయిన పద్ధతిలో ఒక గాడిలో పెట్టడానికి ఏదైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారో దాని ప్రక్షాళన చేద్దామని దానికి తోడుబాటుగా ఈరోజు మనం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నామో విధానాలే ప్రధానాలని దానికి ఫస్ట్గా మనం ఒకసారి జక్కుల దేవదానం గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి జక్కుల దేవదానం గారిని మనం ఒకసారి అడుగుదాం. దేవదానం గారు, ఈరోజు మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఇంత పెద్ద మాట మాట్లాడారు, అధ్వానంగా తయారైందని, దీని అంతటికి కారణం ఎవరండి? సార్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సార్. సార్, ఇక్కడ మొట్టమొదట ప్రధానమైన కారణం ప్రభుత్వ పాలసీలు సార్. ఇక్కడ
మొట్టమొదట తీసుకున్నట్టయితే ఈ పాలసీ లోపల విద్యా విధానాన్ని రూపొందించే లోపలనే లోపభూయిష్టంగా ఉండడం అనేది ఒక విధమైనది సార్. మన పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ప్రజలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ పాలసీలు లేకపోవడం, అంటే ఇక్కడ ఓన్లీ మనము దాంతో పాటుగా వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేసినట్టయితే విద్యార్థి సార్ ఈ లిటరసీ ఎడ్యుకేషన్ ను మనము ఈ బిఏ కానిది లిటరసీ ఎడ్యుకేషన్ ను మనం ప్రమోట్ చేయడం వలన యొక్క లోపభూయిష్టంగా ఉన్నది సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను పాలసీ లోపల గవర్నమెంట్ పెట్టడం అనేది చాలా పొరపాటు అయిన విషయం సార్. చాలా మంది విద్యార్థులు ఆ రెసిడెన్షియల్ స్కూల్ కు పోయిన తర్వాత మా గవర్నమెంట్ స్కూల్ కు వచ్చే యొక్క ఆ పిల్లలు ఎవరు అంటే అందరు కూడా కొంత ఎంతో అంత బ్రిలియంట్స్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక రా మెటీరియల్ అనవద్దు కానీ చాలా తక్కువ స్థాయిలో ఉన్న యొక్క విద్యార్థులు, అదే విధంగా కొంత అంగవికలాంగులు, తర్వాత పోలేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు కొంతమంది మాత్రమే మా పాఠశాలకు వస్తారు సార్. నా 40 ఏళ్ల సర్వీస్ లోపల నేను గమనించాను. మరి వాళ్ళని మేము తీర్చిదిద్దడానికి ఎంతో విధాలుగా కష్టపడ్డాం. అయినప్పటికీ నేను రిసోర్స్ పర్సన్ గా స్టేట్ లెవెల్, మన యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ రిసోర్స్ పర్సన్ గా చేశాను. దాని మీద కూడా మేము దాని యొక్క సర్వే నిర్వహించాం సార్. దానికి గల కారణం మెయిన్ ఏంటంటే ఆ పిల్లల యొక్క ఆర్థికమైన పరిస్థితి మంచిగా లేకపోవడం, అదే విధంగా వారికి సామాజికమైన స్పృహ లేకపోవడం, మరి వాళ్ళందరూ కూడా అటువంటి పిల్లలు గవర్నమెంట్ పాఠశాలకు ఈ రోజు రావడం జరుగుతా ఉంది. అయితే ఇక పోతే ఎందుకు మరి గవర్నమెంట్ పాఠశాల గతం లోపల ఎట్లా ఉన్నది అంటే మీరు కానీ మేము చదువుకున్నప్పుడు ఆ గ్రామం లోపల ఉన్న యొక్క అన్ని వర్గాలకు చెందిన యొక్క అన్ని కులాలకు మతాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా అదే గవర్నమెంట్ పాఠశాలలో చదవడం ద్వారా ఆ పాఠశాలను అక్కడ ఉన్న యొక్క ప్రజా ప్రతినిధులు కానీ అన్ని వర్గాలకు చెందిన పెద్దలు కానీ ఆ పాఠశాలను పట్టించుకోవడం, ఆ పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కలుగజేయడం, ఒకవేళ టీచర్స్ లేకుంటే కూడా ప్రైవేట్ టీచర్స్ కానీ కొంత తీసుకొని ఆ విధంగా ఆర్థికంగా సహకారం చేసి ఎప్పటికప్పుడు పాఠశాల నిర్వహణ లోపల వాళ్ళ భాగస్వామ్యము అవడం అనేది ముఖ్యంగా ఉండే సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ విచ్చలవిడిగా ప్రభుత్వాలు వాళ్ళ పాలసీ దాని ప్రకారంగా వాళ్ళు మరి విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలను వాళ్ళు నెలకొల్పడం ద్వారా మరి వాటిని ద్వారా మరి యొక్క పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు ఈవెన్ మార్జినల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కానీ తర్వాత ఇంతో అంత కొంత ఆర్థికంగా ఉన్న వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్స్ కు పంపడం జరుగుతా ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి మండల్లో ప్రైవేట్ స్కూల్స్ ను ఎంకరేజ్ చేయడం, అదే విధంగా ఈ యొక్క రెసిడెన్సీ స్కూల్స్ ను కూడా చాలా రెసిడెన్సీ స్కూల్స్ ను ఎంకరేజ్ చేయడం వలన ఈ విద్యా వ్యవస్థ యొక్క లోపభూయిష్టంగా ఉన్నది సార్. ఇకపోతే మనం అమెరికా దేశం లోపల మనం చూసుకున్నట్టయితే నాకు తెలిసిన విషయం అక్కడ రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ స్కూల్స్ అనేటివి ఉండేవి సార్. ఆల్ స్కూల్స్ ఆర్ రన్ బై ద గవర్నమెంట్. తర్వాత గవర్నమెంట్ ప్రొవైడెడ్ ద ఆల్ ఫిజికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ టు ద స్టూడెంట్స్. అన్ని విధాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు సార్. తర్వాత ఇంకొకటి ఏంటంటే 1 నుంచి 5వ తరగతి వరకు ఉంటారు పాఠశాల. 5 తరగతులు ఉంటాయి. అక్కడ 10 మంది పిల్లలు ఉన్నప్పటికీ ఒకటే టీచర్ ఉంటాడు, 2 టీచర్లే ఉంటారు. మరి ఆ ఒక్క టీచరు యొక్క అన్ని సబ్జెక్టులు చెప్పాలంటే చాలా కష్టతరమైన యొక్క విషయం. దాన్ని గమనించకుండా ప్రభుత్వాలు వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ లేకపోవడం అనేది కూడా మరి లేకపోవడం అనే యొక్క ఈ అచీవ్మెంట్ టెస్ట్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సార్. మా 40 ఏళ్ల సర్వీస్ లోపల ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటుంది. ఇది 5వ తరగతికి ఒకసారి చేస్తాము, 8వ తరగతికి ఒకసారి చేస్తాం సార్. సో ఈ విధంగా ఈ టెస్ట్ లోపల మన యొక్క ర్యాంక్ తక్కువనే ఉన్నది. అంటే 3 hours మనం మరి పిల్లలకు అందించలేకపోతాం, రీడింగ్ అండ్ రైటింగ్ అండ్ తర్వాత స్పీకింగ్. సో కాబట్టి ఇవన్నీ కూడా మరి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి సార్. మరి వీటన్నిటిని మరి మెరుగుపరచడానికి ప్రభుత్వం యొక్క వ్యవస్థ లోపల వాళ్ళ పాలసీలు మారవలసిన అవసరం ఉంది సార్. ఓకే దేవదానం గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా మనం ఒకసారి రాజ్ మహమ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. రాజ్ మహమ్మద్ గారు, ఇప్పుడు మనం దేవదానం గారు చెప్తున్నట్టుగా ఏంటి వ్యవస్థకు సంబంధించిన గతంలో చాలా మంచిగా బోధన ఉండే, కానీ విద్యార్థులు తగ్గడానికి కారణాలు కూడా ఒకసారి చూపుకుంటూ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పారో ఈ సంవత్సరం అంటే మనం చూస్తున్నప్పుడు ఈ సంవత్సరం కాకుండా దర్దాపుగా 6.5 లక్షల విద్యార్థులు డ్రాప్అవుట్ అయిపోయారని చెప్పారు. ఎంత శోచనీయండి. ఇంకోటి ఏంటంటే విద్యా శాఖ మంత్రిత్వ శాఖ కేవలం రేవంత్ రెడ్డి వద్ద ఉండడానికే దీనికి కారణమంటారా, లేకపోతే గత ప్రభుత్వాలు చేసిన వైఫల్యాలే దీనికి కారణమంటారా? రాజ్ మహమ్మద్ గారు.
ఓకే రైట్. మనం ఒకసారి ఇప్పుడు ప్రస్తుతం అయితే డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు రిటైర్డ్ ఎంఈఓగా చేశారు. ఆయనకు చాలా బ్రహ్మాండమైన దీని మీద అవగాహన ఉంది. అయితే ప్రస్తుతం అయితే డానియల్ గారు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో మంత్రిత్వ శాఖ లేకపోవడం, సరి అయిన సమన్వయం లేకపోవడంతోనే ఈరోజు విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పుకుంటున్నాం. ఈ విషయంపై మీరేమంటారండి? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. నమస్తే అండి. యా ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలో విద్యా వ్యవస్థ గురించి చర్చించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాంట్లో మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉండడము అది మంచిదా చెడుదా అనేటువంటిది పక్కన పెడితే, ఏ మినిస్టర్ దగ్గరైనా కూడా విద్యాశాఖ ఉండడం అనేటువంటి దాన్ని మనం ఒప్పుకోవడం సరైనటువంటిది కాదు. విద్యా వ్యవస్థ ఎప్పుడైనా కూడా ఒక దేశంలో బాగుపడాలనంటే చట్టబద్ధమైనటువంటి విద్యా బోర్డులు ఉన్నప్పుడు మాత్రమే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనేటువంటి విషయము మనం ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలను స్టడీ చేసినప్పుడు తెలుస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయపరమైనటువంటి జోక్యం చేసుకొని విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం చూస్తా ఉన్నాం. నేను ఇప్పుడు ఆ విద్యా వ్యవస్థను నేను సమీక్షించడం లేదు, కానీ ప్రస్తుతానికి తెలంగాణ మనం కొట్లాడి సాధించుకున్నాం. తెలంగాణలో ఇంకా వెనుకబాటుతనం ఉంది. బడుగు బలహీన వర్గాల వారికి విద్య అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపిస్తా అని చెప్పి అంటున్నారో దాన్ని స్వాగతిస్తూనే దానికి సంబంధించినటువంటిది కూడా చట్టబద్ధమైనటువంటి విద్యా బోర్డులను ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఆ శాఖ కూడా సక్సెస్ అవుతుంది అనేటువంటిది నాకున్నటువంటి అనుభవం. దాన్ని మనం ఇంకా దశల వారీగా ఫస్ట్ క్లాస్ నుండి కాకుండా ఎల్కేజీ యూకేజీ నుండి డిగ్రీ వరకు కూడా ప్రతి స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక వ్యవస్థను మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. నిజమే, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకు చివరి నుండి మొదటి స్థానం ఉన్నది. కానీ ఇంకో విషయాన్ని ఆలోచించినప్పుడు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏలు ఇవ్వకుండా 5 డిఏలను ఆపినటువంటి ఘనత కూడా మరి మొదటి స్థానంలో ఉన్నది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలా. దీన్ని కొన్ని దశల వారీగా నేను మీకు సూచించేది ఏంటంటే 4 సైడ్స్ టీవీ వాళ్ళకి దశల వారీగా దీని మీద 2-3 సార్లు చర్చించితే ఒక మంచి ఒపీనియన్ని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో కాదు, ఇంకా ఉద్యోగ భర్తీలు కూడా చేశామని చెప్తున్నారు. అనేక మంది అధ్యాపకులను భర్తీ చేశాను, ఖచ్చితంగా దీని మీద ఒక మార్పు అనేది తీసుకొస్తానని చెప్తున్నారు. ఇంకోటి రాజకీయపరమైన మీరు చెప్పారు, రాజకీయ నాయకుల జోక్యం దీంట్లో చాలా ఎక్కువైపోయిందని చెప్తున్నారు. ఈ రాజకీయ జోక్యం ఎలా ఉన్నదో మీరు ఒకసారి వివరిస్తారండి? ఉదాహరణకి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసినప్పుడు రాజకీయపరమైనటువంటి జోక్యం లేకుండా టీచర్స్ ఎమ్మెల్సీలు కాలేదు. అదే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు కూడా రాజకీయపరమైనటువంటి జోక్యాలకు పోయి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడం మనం చూస్తా ఉన్నాం. ఉపాధ్యాయ సంఘ నాయకులు కొన్ని రకాలైనటువంటి పార్టీల వెంబడుతున్నారు. బీజేపీ వైపు కొద్దిమంది, బీఆర్ఎస్ వైపు కొద్దిమంది, కాంగ్రెస్ వైపు కొద్దిమంది ఈ రకంగా తిరుగుతా ఉన్నారు. దాన్ని మనము బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే చట్టబద్ధమైనటువంటి విద్యా బోర్డులు ఉన్నప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు ఆ చైర్మన్గా ఉంటాడు, ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళ కన్సర్న్లో పాలసీలు కానీ దాని తర్వాత దాన్ని నడిపించడం కానీ పాఠశాల నిర్మాణం కానీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన ఊరు మన బడి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి దాన్ని పైపైన పూతలు పోసి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వేస్ట్ చేసినటువంటి విషయాన్ని మేము చూసాం. అదే రకంగా ఇప్పుడు కూడా మళ్ళీ సివిల్ వర్కులే మొదలు పెడతా ఉన్నారు. ఉదాహరణకి నాకున్నటువంటి అనుభవం మేరకు రామగుండం మండలము అంతర్గం పట్టాల మండలం తీసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుంది. మనం టీచర్లను నియమించి టీచర్లను ఇప్పుడు ఇంతకుముందు దేవదానం గారు చెప్పినట్టుగా 5 తరగతులు ఉంటే ఒక 6 టీచర్లను పెట్టాలా, 5 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఒక హెడ్ మాస్టర్ ఉండాలా, వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండాలా, ఎస్యూడబ్ల్యూ ఉండాలా. ఆ రకంగా చిన్నప్పటి నుండే మనం చైనా కానీ ఫిన్లాండ్ కానీ ఆ దేశాలలో ఉండేటువంటి విద్యా వ్యవస్థను మనం పరిశీలించినప్పుడు అక్కడ ఉండేటువంటి వ్యవస్థను మనం డౌన్లోడ్ చేసుకొని
ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి ఒక దశలో బయటకు పోతే మార్కెట్లో బతికేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా మనం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ రాజకీయపరమైనటువంటి జోక్యంతో వాటిని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఒక కమిషన్ వేయడానికి మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలా, ఆ కమిషన్ రిపోర్టు మళ్ళీ ముఖ్యమంత్రికే సబ్మిట్ చేయాలా, మళ్ళీ ముఖ్యమంత్రి దాన్ని నిర్ణయించుకుంటాడు, లేకపోతే లేదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు రాజకీయ జోక్యం ఎలా ఉంటుందని చెప్పి మీరు అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వ పాఠశాలలకి ఏప్రిల్ 23 నుండి 24 నుండి జూన్ 12 వరకు సెలవులు ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే అకాడమిక్ క్యాలెండర్ కానీ, సిలబస్ కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానివ్వండి, మొత్తము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినది అంతా కూడా తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ నుండి ఎస్సీఆర్టీ నుండి విద్యాశాఖకి సరైనటువంటి సర్క్యులేషన్స్ లేక ఎక్కడి వ్యవస్థ అక్కడే ఉంటుంది. జూన్లో స్టార్ట్ చేస్తారు, అది కాస్త జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు పోతుంది. సెలవులు ఎప్పుడో ఎవరికి తెలియదు, ఎగ్జామ్స్ ఎప్పుడో ఎవరికి తెలియదు. ఈ రకంగా రాజకీయ జోక్యం అనేటువంటిది కలుగుతూ ఉంటుందండి. ఇటు ప్రస్తుతం ఒకసారి మనం టీపీటీ ఎవరైతే ఉపాధ్యక్షులు అంటే ప్రధాన కార్యదర్శి ఉన్నారో బోయిని తిరుపతి గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనమైతే ఈ సబ్జెక్టుకు సంబంధించింది మనం ఒకసారి చాలా క్లియర్గా చేశాం. ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. పుట్టకడుగుల్లా వచ్చిన ఈ ప్రైవేటు పాఠశాల ఏదైతే ఉన్నాయో వాళ్ళు లక్షలాది రూపాయలు చేసుకుంటూ వాళ్ళ పోతున్నారు. అందులో మాత్రం విద్యాబోధన చేస్తున్నారంటే క్లివిలేర్ అంటే మీద ఉన్న మలాయిని మాత్రం వాళ్ళు తీసుకొని వాళ్ళు విద్యాబోధన చేస్తున్నట్టుగా మనం చేస్తున్నాం. వారిని లక్షల రూపాయలు అంటే మధ్యతరగతి కుటుంబాలే కాకుండా చిన్న తరగతి ఎవరైతే బిలో పావర్టీ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా దాని కాంపిటీషన్గా పోయి వాళ్ళని తన వారి విద్యార్థులను తీసుకొచ్చి అందులో చేస్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి తిరుపతి గారు? నమస్తే అండి అందరికీ. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన అందరికీ ఉద్యమాభివందనాలు. నిన్న విద్యా విధానం మీద శాసన మండలిలో ముఖ్యమంత్రి గారు చర్చ జరిగిన తర్వాత మరొకసారి సమాజంలో ఈ చర్చ జరగాలని, ఒక పటిష్టమైనటువంటి విద్యా విధానం ఉండాలి, పేద పిల్లలందరికీ ఒక నాణ్యమైన విద్య అందాలనేటువంటి ఒక లక్ష్యంతో మీరు ఈ సమావేశాన్ని నిర్వహించడం సంతోషకరం. కానీ వాళ్ళ ప్రభుత్వాలు మారినప్పుడు ఏం జరుగుతుంది అంటే పాలకులు ఉన్నటువంటి వ్యవస్థను భ్రష్టు పట్టిందని, ఈ ప్రక్షాళన చేయాలని కేవలం మాటల వరకే పరిమితం చేస్తున్నారు తప్ప ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు కానీ, నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో పనిచేసేటువంటి విధానాలు కానీ తీసుకురాకపోవడం వల్ల దీన్ని కేవలము చర్చల వరకే పరిమితం చేస్తున్నారు తప్ప ఒక కార్యాచరణకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు తీసుకువస్తలేరు అనేటువంటి అది సత్యం. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుండి ఇవాళ 2025 వరకు వాళ్ళ విద్యా వ్యవస్థ ఇట్లా భ్రష్టు పట్టడానికి ప్రధానమైనటువంటి కారణం నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, పౌర సమాజం కూడా ఇందులో బాధ్యత వహించాలనేటువంటిది చెప్పడం జరిగింది. ఇవాళ ఒకవైపు నేను ఇక్కడ ఇవాళ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, ఇవాళ పూర్తిగా ప్రభుత్వ విధానాలు పేద పిల్లలు చదువుకునేటువంటి విద్యా విధానం మీద సరి అయినటువంటి పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడం వల్లనే, ప్రభుత్వానికి సరి అయినటువంటి పద్ధతిలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇవాళ పేద పిల్లలకు ఒక పద్ధతి ప్రకారం ఒక కుట్రపూరితంగా ఇవాళ చదువు చెప్పించలేనటువంటి, చదువు లేకుండా చేసేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఈ ప్రైవేటీకరణ చేసి ఈ విద్యా వ్యవస్థను అప్పజెప్పడంలో భాగంగానే ఈ ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి విధానాన్ని తీసుకొస్తా ఉన్నాయి. 1966 సంవత్సరంలో కొఠారి కమిషన్ విద్యా విధానం మీద ఏర్పడ్డ తర్వాత డాక్టర్ డిఎస్ కొఠారి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఏ దేశంలో అయితే అభివృద్ధి జరగాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా విధానం ఏ విధంగా ఉన్నది అనే దాన్ని బట్టే ఆ దేశంలో అభివృద్ధి అనేటువంటిది కొనసాగుతుంది. అట్లా ఆ దేశంలో విద్యా విధానం బాగుపడాలంటే కనీసం రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి కనీసం 30% బడ్జెట్ కేటాయించాలని కొఠారి గారు 1960 సంవత్సరంలో చెప్పిండ్రు. కానీ ఇవాళ 1966 నుంచి 2025 వరకు చూసుకున్నట్లయితే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఇవాళ పాలిస్తున్నటువంటి పాలకులు ఏ రకంగా విద్యా రంగానికి నిధులు కేటాయించడంలో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం విడిపోయేటువంటి సందర్భంలో విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 12% నిధులు కేటాయించేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
12% నిధుల నుంచి ఎక్కడి వరకు వచ్చింది? ఇవాళ 7.57% వాళ్ళ నిధులు అనేటువంటి పడిపోయినాయి. ఇవాళ బడ్జెట్ లో సరైనటువంటి పద్ధతిలో విద్యారంగానికి నిధులు కేటాయించకుండా ఈ విద్యారంగాన్ని బాగు చేస్తాము, ప్రక్షాళన చేస్తాము అని ఇవాళ మాటలు చెప్పడం అనేటువంటిది అవి కేవలము పాలకుల యొక్క ఒక రకమైనటువంటి విధానానికే దారితీస్తాయి తప్ప అది సరి అయినటువంటి పద్ధతిలో ఒక చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇవాళ నిధులు కేటాయించకుండా పాఠశాలలను ఎట్లా బాగు చేస్తారు? ఇవాళ కొత్త బిల్డింగ్లను ఎట్లా కడతారు? ఇవాళ ఇప్పటికే అనేక పాఠశాలల్లో మౌలిక వసతులు లేమి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఒక 5-6 ఏళ్ళు అయితే తప్ప లేదా 10 ఏళ్ల కంచెలు కూడా పాఠశాలలకు పెయింట్ వేసేటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికీ టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. ఇవాళ మేము ఉపాధ్యాయ సంఘాలుగా గత 2-3 ఏళ్లుగా కూడా చాలా ప్రభుత్వం మీద కొట్లాడుతూ ఉన్నాం. కనీసం పాఠశాలల్లో ఒక సర్వీస్ పర్సన్స్ ను నియమించి మన పాఠశాల యొక్క క్లీన్ అండ్ గ్రీన్ ను సరైనటువంటి పద్ధతిలో నిర్వహించాలని మేము కొట్లాడితే ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వము సర్వీస్ పర్సన్లను నియమించింది. సర్వీస్ పర్సన్లను నియమించింది కానీ దానికి సరి అయినటువంటి బడ్జెట్ ను ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేటాయించలేదు. అది కలెక్టర్ల గారికి అప్పయ్యప్పడం వల్ల కలెక్టర్లు కేవలం 3 నెలలు మాత్రమే వారికి 3,000 చొప్పున జీతాలు చెల్లించడం జరిగింది. ఇవాళ రేపు ఏప్రిల్ అయితే ఈ విద్యా సంవత్సరం పూర్తి అవుతుంది, కానీ ఇప్పటి వరకు వారికి జీత భత్యాలు రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విధంగా ప్రభుత్వం ఒకవైపు విద్యా విధానం పట్ల ఒక శ్రద్ధను కనబరచకుండా ఈ విద్యా విధానం మారాలని కోరుకోవడంలో అర్థం లేదు. ఇవాళ ప్రభుత్వము ఒకటే, కామన్ స్కూల్ విద్యా విధానం వస్తే తప్ప ఈ పేద పిల్లలందరికీ కూడా ఒక సమానమైనటువంటి విద్య అందనటువంటి పరిస్థితి ఉన్నది, ఒక నాణ్యమైనటువంటి విద్య అందనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నిన్న కూడా చర్చ జరిగింది, అది చాలా మనం ఇవాళ సమాజంలోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు మెజార్టీగా వాళ్ళ ప్రైవేటు విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు, ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఇవాళ పాలకులుగా కొనసాగుతా ఉన్నారు. ఇట్లాంటి పాలకులు ఇవాళ చట్టసభలలో ఉన్నప్పుడు ఇవాళ ప్రభుత్వ విద్యను బాగు చేసడానికి పాలసీలు రూపొందించడానికి పనిచేస్తారా? లేదా ఇవాళ ప్రభుత్వ విద్య పూనారిల్లితేనే, ప్రభుత్వ విద్య నాశనం అయితేనే ఇవాళ మా ప్రైవేటు విద్యా సంస్థలు వెలిగిపోతాయి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారా? ఇవాళ మనం ఆలోచించాలి. వాళ్ళ స్పష్టంగా ఇవాళ పాలకుల యొక్క విధానం మనకు కనబడుతున్నది ఏంటంటే ప్రైవేటు విద్యను బాగు చేయాలి. దానిలో భాగంగానే ఇవాళ మనకు ఇవాళ ముఖ్యమంత్రి కూడా చేపట్టినటువంటిది ఇవాళ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, లేదా స్కిల్ యూనివర్సిటీలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇవాళ మొత్తం ప్రభుత్వము ఆధీనంలోనే ఈ విద్య కొనసాగాలి. ఇవాళ ప్రభుత్వమే విద్యారంగాన్ని నిర్వహించాలి. అట్లా కాకుండా ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు, వాళ్ళ కార్పొరేట్ శక్తులకు ఒక ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం నెలకొల్పేటువంటి విద్యా సంస్థలను మేము నిర్వహిస్తామంటే ఈ ప్రభుత్వము ఈ విద్యా విధానాన్ని కొనసాగించేది లేదా ఈ ప్రభుత్వ పిల్లలను తయారు చేసేది సమాజాని కోసం ఈ ప్రభుత్వం పిల్లలను తయారు చేస్తా ఉన్నదా, లేదా ఈ విద్యా రంగాన్ని ఒక ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు కంపెనీలకు అమ్ముడు పోయేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తున్నదా మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి మనం డిమాండ్ చేస్తాం. ఓకే, నేను మళ్ళొకసారి మీ వద్దకు వస్తానండి. అప్పటి వరకు ఒకసారి ఓయూ జాక్కు సంబంధించిన నగేష్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కాబట్టి నగేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే చెప్పండి, ఏదైతే మన తిరుపతి గారు చెప్పారు, ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆచరణలో మాత్రం శూన్యం ఉన్నది. ఏదైతే ఇంతకుముందు వేరే దేశాలలో 30% ఎడ్యుకేషన్కు బడ్జెట్ ఉంది, కానీ మనకు సంబంధించిన గతంలో 12% ఉన్న బడ్జెట్ను కేవలం 7.5% వరకు తగ్గించారని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏదైతే మాట వాగ్దానాలు, ఏదైతే చర్చలు, ఏదైతే ఉపదేశాలు ఏదైతే చేస్తున్నారో దానికి కార్యాచరణ రూపకల్పన శూన్యం ఉన్నది అన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై ఓయూ జాగ్గా మీరేమంటారండి నగేష్ గారు? సరే, ఇప్పుడు ఈ 4 టీవీ ఛానల్ కి కృతజ్ఞతలు. ముందుగా ఇందులో ఉన్న పెద్దవాళ్ళు, నాకంటే చాలా పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, నేను ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వం అంటే ఎవరు సార్? ప్రభుత్వం అంటే ఎవరు? మనమే కదా. ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మనమే, నాయకులను ఎన్నుకునేది మనమే. మొన్న ఎలక్షన్ లో ప్రభుత్వం అంటేనే విద్య అంటేనే వ్యాపారం అయిపోయింది సార్. ఇవాళ విద్య వేరు, వ్యాపారం వేరు కాలే. విద్యను కొనుక్కుంటున్నారు, విద్యను అమ్ముతున్నారు. ఒక దగ్గర అమ్ముకుంటున్నారు, ఒక దగ్గర కొనుక్కుంటున్నారు. ఆ మార్పు వచ్చిన రోజు ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మారుతుంది. ఇవాళ కొఠారి కమిషన్ ఏదైతే ఒక 50 మంది పిల్లలక, 60 మంది పిల్లలక, 20 మంది పిల్లలక ఒక టీచర్ ఉండాలి. ఇవాళ ఎంతమంది ఉన్నారు సార్ ఒక టీచర్కి? ఎగ్జాంపుల్ చెప్పుకుంటే
అంటే ఇవాళ కొఠార కమిషన్ అయినా ఇక్కడ గతంలో ఎంఈఓ గారు చెప్పారు రాజకీయం జోక్యం చేసుకోవాలి అని, రిటైర్ ఎంఈఓ గారు చెప్పారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, రాజకీయ ప్రతినిధులను ఎన్నుకుంది ఎవరు? నేను అంటా ఉన్నా మొత్తం ఒకే వారంలో మొత్తం స్కూల్లో ఉన్న హెచ్ఎంస్ నుంచి టీచర్స్ వరకు ఒకసారి బైకట్ చేయండి. మీరు కరెక్ట్ అయిన పర్సంటేజ్ బడ్జెట్ ఇస్తేనే మేము పిల్లలకు చదువు చెప్తాం. మీ ఉద్యోగాలు అయితే పోవు కదా, ఎవరి ఉద్యోగాలు అయితే ఎవరికి పోవు కదా. టీచర్లకి, పేరెంట్స్ కి, ప్రజాప్రతినిధులకు కమ్యూనికేషన్ లేకపోవడం వల్లనే విద్యా వ్యవస్థ ఇట్లా దారుణం అయిపోయింది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళు టీచర్ పిల్లలు లేరా? రాజకీయ నాయకులు పిల్లలు లేరా? మధ్యతరగతి ఉన్నారు. ఇవాళ వ్యవస్థ మారాలంటే ఫస్ట్ మనమే మారాలి. ఇవాళ ముఖ్యమంత్రి తప్పు చేస్తే ముఖ్యమంత్రిని దించేద్దాం. ఇవాళ ఎమ్మెల్సీలో ఏం జరిగింది సార్? టీచర్లు రాజకీయాలు చేస్తా ఉన్నారు. రాజకీయాలు వేరు, విద్యా వ్యవస్థ వేరు, ప్రజాప్రతినిధి వేరు, ఉపాధ్యులు వేరే అనే కోణం ఎప్పుడైతే వస్తుందో ఈ దేశంలో విద్య కరెక్ట్ గా ఉంటది. మీరంటే విద్యార్థి పిల్లలు, ఉపాధ్యులు భయం లేకనే ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయా? లేకుంటే ప్రభుత్వాలు ఇవాళ ఎంఈఓ గారికి ఒక లెటర్ ఇస్తే ఓ స్కూల్ బంద్ చేయ పర్మిషన్ లేదంటే ఎంఈఓ గారులకు పవర్ లేదు సార్. ఆ పవర్ ఎంఈఓ గారులకు రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది. ఇవాళ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ఉండొచ్చు. ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు ఒకే రోజు పిల్లలు ఉంటేనే జీతాలు సార్. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి టీచర్లు చెప్తేనే ఇవాళ దాదాపుగా గవర్నమెంట్ ఇస్తున్నా అని చెప్పింది 10,000 ఉపాధ్యాయులకు ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పింది. ఎవరు తప్పు? మరి గత ప్రభుత్వం ఏం చేసి ఇవాళ 36,000 మంది బదిలీలు చేసినామని చెప్పింది. ఇవాళ ఇప్పటికి స్కిల్ యూనివర్సిటీ పెట్టిన అనేది 26,100,000 మంది పాఠశాలలు ఇప్పుడు ఉన్నాయి. ఈడ 26,100 పాఠశాలలు ఉన్నాయి. ఒక్కొక్క విద్యార్థికి గవర్నమెంట్ ఏమని చెప్తా ఉంది? 1,08,000 రూపాయలు మేము పే చేస్తా ఉన్నాం పాఠశాలలో ఉన్న పిల్లలకి. ఇవాళ రెసిడెన్షియల్ గురుకుల పిల్లలకి ఇవాళ 88,000 మంది. ఈ గురుకులాలు రెసిడెన్షియల్ ఎందుకు వచ్చినాయి సార్? ఆనాడు ఎర్రనాయుడు గారు, ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు అప్పటి నుంచి అణచివేత జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి కేసీఆర్ అని చెప్పట్లేదు సార్ నేను. అప్పటి నుంచి గురుకుల పిల్లలు, అప్పుడు మహేంద్ర స్కూల్స్ ఉండే, మహేంద్ర స్కూల్స్లలో ఈ డెవలప్ అయిన పిల్లలు వెళ్తారు, పేద విద్యార్థులు వెళ్తారు. వీళ్ళను కట్టడి చేయనికే గురుకుల పాఠశాల పెట్టిరు. గురుకుల పాఠశాల పిల్లల్లో కొంత క్యాస్ట్ ఉంటుంది సార్, అందరు ఉంటారు. అలా ఎస్సీలు బీసీలే ఎక్కువ ఉంటారు మెజార్టీగా. మిగతా ఏదైతే అగ్రకులాలనే వాళ్ళు ఎందుకు ఉండరు? ఇవాళ ఏమైందంటే ఎంఈఓలకు పర్మిషన్, ఎంఈఓలకు అథారిటీ పవర్ లేదు, హెచ్ఎంలకు లేదు. ఇవాళ పిల్లల్ని కొడితే పేరెంట్స్ వాళ్ళ టీచర్లను కొడతా ఉన్నారు. అంటే ఎంత దుస్థితికి వెళ్ళిందంటే గవర్నమెంట్ను దించేది మనమే, ఎక్కించేది మనమే. ఎక్కిస్తప్పుడు దించేటప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్కసారి మనం మనసాక్షి మీద ఓటేసుకొని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన టీచర్ ఎమ్మెల్సీలు మరి టూ మచ్ అయిపోయినాయి సార్. ఎందుకంటే టీచర్లు మారాలి, టీచర్ వ్యవస్థ మారాలి, టీచర్ల ఉపాధ్యాయ సంఘాలు మారాలి, అవసరమైతే గల్లా బట్టి గుంజేటట్టు ఉండాలి. అప్పుడు విద్యార్థి నాయకులుగా మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఇవాళ ఒక్కొక్క టీచర్ని అవమానిస్తా ఉన్నారు, ఇవాళ కొడితే బ్లేలతో కోస్తా ఉన్నారు, బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఉన్న ఈ ఒక టీచర్ క్యాండిల్లా కరుగుతూ జీవితాన్ని వెలుగునిస్తారు సార్. వాళ్ళ పిల్లల్ని వదిలేసి టీచర్ జీవితం చాలా గొప్పనైనది. ఆ గొప్ప జీవితం మరి టీచర్లకు అర్థమైతే లేదా, ప్రజాప్రతినిధులకు అర్థమైతే లేదా, లేకుంటే ప్రజలకు అర్థమైతే లేదా? ఇలా ప్రైవేట్ వ్యవస్థలో మల్లారెడ్డి, పల్లెరేశ్వర రెడ్డి అంటూ అసెంబ్లీకి వచ్చినట్టు ఎవరి ప్రమేయం? మరి టీచర్లు వాళ్ళ పిల్లల పేరెంట్స్కి ఎందుకు బోధిస్తలేరు? ఎందుకు ఓట్లు చేంజింగ్ చేస్తలేరు? నాగేష్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. లెట్ us we move to the దేవదానం గారి దగ్గరికి వెళ్దాం. దేవదానం గారు ఇప్పుడు చాలా చాలా ఒక విషయాలు ఏం చెప్పారంటే రాజకీయ జోక్యం ఎక్కువైపోయింది. అనేక మంది ఎవరైతే రాజకీయ నాయకులు అన్నారో అలాంటి వారే తన విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరైతే ఎవరికి సరి అయిన పద్ధతిలో అక్కడ సీటు రావాల్సిన వాళ్ళు కేవలం మధ్యతరగతి పిల్లలు కాకుండా బిలో పావర్టీ పీపుల్స్ మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని చెప్పారు. అలాగే ఇంకొక మంచి విషయం కూడా చెప్పారు. నగేష్ గారు ఏమన్నారంటే ఒక అధ్యాపకుడు ఒక విద్యార్థిని ఎవరైతే శిక్షిస్తారో అతను చదవలేనప్పుడు అతన్ని కొట్టినా కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి టీచర్స్ మీదనే దాడి చేస్తున్నారు. ఈ వ్యవస్థ మనం ఒకసారి చూస్తే గతంలో మనం ఒకసారి చూస్తే కోదండం వేసేది.
బడికి రాకపోతే చదవకపోతే వారిని ఒక గాడిలో పెట్టడానికి అనేక మార్గాలు ఎంచుకొని అతన్ని ఆ విద్యార్థికి కానీ విద్యార్థినికి కానీ వారికి సరైన గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేసేది. కానీ ఈరోజు పేరెంట్స్ మాత్రం తిరగబడుతున్నారు హెడ్ మాస్టర్స్ మీద, టీచర్స్ మీద. అదొక కారణమైతే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజకీయ జోక్యం కూడా, డబ్బులు విపరీతమైన ఏదైతే కార్పొరేట్ కళాశాలలు ఉన్నారో, ఇంకో విషయం మన మిత్రులు చెప్పారు, తిరుపతి గారు కొనుక్కుంటున్నారు. ఆ విషయంలో కూడా మనం ఈ విషయంపై మీరు దేవదానం గారు యాజ్ ఎ సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్గా మీరు మీ అనుభవాలను చెప్పండి సార్. సార్ మరొకసారి నమస్కారం సార్. ఇప్పుడు మొట్టమొదట మిత్రులందరికీ మాట్లాడిన యొక్క అంశాలను మనం క్రోడీకరించినట్టయితే ఇక్కడ ఫస్ట్ రాజకీయ జోక్యం అనేది ఉండదనేది మనకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపల తేలిపోయింది సార్. అంటే ఒక ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా మరి నిలబడే యొక్క వ్యక్తి కనీసము విద్యార్హతలతో పాటుగా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనేది బిఎడ్ కానీ డిఎడ్ కానీ ఉండవలసిన అవసరం ఉంది. అతడు గవర్నమెంట్ సెక్టార్లో కనీసం ఒక 10 సంవత్సరాలైనా పనిచేసిన వ్యక్తి అయి ఉంటే అతనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన యొక్క విషయము వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది. మా సర్వీస్ రూల్స్ కానీ, మా యొక్క అపాయింట్మెంట్ కానీ, మా యొక్క లీవ్ రూల్స్ కానీ ఎటువంటి తెలియని యొక్క వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం చాలా శోచనీయమైన విషయం సార్. దానిలో మనం ఇంతకుముందు గతంలో చర్చించుకున్నాం. మరి మద్యము, డబ్బుల యొక్క ప్రవాహము ఏరులై పారింది. ఇప్పుడు మీ జేఏసీ జాక్ మిత్రుడు చెప్పినట్టుగా మరి ఒక ఎమ్మెల్సీల యొక్క ఎలక్షన్స్ మనం చూసినట్టయితే టీచర్స్ చాలా మంది మనం మనలాంటి మరి ఒక మేధావులైన వ్యక్తులు మరి తల వంచుకోవాల్సిన అవసరత కూడా మరి ఎంతైనా ఉన్నది సార్. మరి అటువంటి జోక్యం, రాజకీయ జోక్యం లేకుండా టీచర్ ఎమ్మెల్సీ ఉన్నట్లయితేనే ఈ యొక్క మా సమస్యలను మరి యొక్క మండలి లోపల ఏకరువు పెట్టి మా యొక్క సమస్యలను తీర్చే యొక్క వ్యక్తిగా ఉంటాడు అనేది మా యొక్క దృఢమైన విశ్వాసం. మరి ఎవరైతే కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చిందో వారు కార్పొరేట్ వ్యవస్థ లోపల ఉన్న వారి కొరకే పనిచేస్తారు అనేది మరి ముఖ్యమైన విషయం సార్. ఇకపోతే ఈ యొక్క టీచర్స్ ఎన్నికల తర్వాత మనకు ఇంతమందుకు శిక్షలు పాఠశాల లోపల మనం చదువుకున్నప్పుడు కానీ కోదండం వేయడం కానీ తర్వాత ఎన్నో శిక్షలు ఉండేది. మరి కానీ ఇప్పుడు ఎందుకంటే ఒక ఈ సిస్టమ్ లోపల రాను కాలం లోపల నేను రిసోర్స్ పర్సన్ కూడా చాలా ఏళ్ళు పనిచేసిన సార్. దాంట్లో మేము ఏం చెప్పామంటే మరి యొక్క పాఠశాల స్నేహపూరితమైన వాతావరణం ఉండాలనే యొక్క కాన్సెప్ట్ ముందుకు తీసుకుపోవడం జరిగింది. స్నేహపూరితమైన వాతావరణం అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ ద టీచర్స్, విత్ ఇన్ ద టీచర్స్, విత్ ద పేరెంట్స్ అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ తోటి మన ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. అటువంటి అట్మాస్ఫియర్ ను కలగజేసే ఒక పాఠశాలను మనము ఏర్పాటు చేయాలనేది ముఖ్యమైన కాన్సెప్ట్ సార్. ఆ యొక్క ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ను కలగజేసే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మనం ఈ రోజు కలగజేయలేకపోవడం వలన ఈ పిల్లలు కూడా మనకు మరి వారు క్రమంగా ఉండలేకపోవడం, మనము ఎంత క్రమశిక్షణగా ఉంచినా కానీ వారు క్రమశిక్షణ లోపల లేకపోవడం అనేది మనము చాలా దురదృష్టకరమైన విషయం సార్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనము ఏర్పాటు చేయలేకపోవడం వలన మరి యొక్క ఈ దుస్థితి ఏర్పడేది. మరి అదే విధంగా మనకు మరి యొక్క కరిక్యులం లోపల కూడా చేంజ్ కావాల్సిన అవసరం ఉన్నది సార్. ఒక విద్యార్థి 10th క్లాస్ అయిపోయిన తర్వాత తన కాళ్ళ మీద తాను నిలబడే యొక్క వ్యక్తిగా మనం తీర్చిదిద్దవలసిన అవసరం ఉండదు. అంటే అదే వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి సార్. మరి గతం లోపల వొకేషనల్ ఎడ్యుకేషన్ పెట్టారు కానీ ఆ వొకేషనల్ ఎడ్యుకేషన్ కు సరైన టీచర్లు లేరు. ఆ ఉన్న వాటి లోపల కూడా మరి ఒక పోస్ట్ కు నేను గతంలో పనిచేసిన స్కూల్ లోపల సార్ అక్కడ ఎలక్ట్రీషియన్ యొక్క వేకెన్సీ ఉన్నది వొకేషనల్ టీచర్. కానీ ప్రభుత్వం ఏమి నియమించిందంటే పౌల్ట్రీ యొక్క టీచర్ ను అక్కడ నియమించింది. మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు చెప్తారు? ఇటువంటి వ్యవస్థ లోపల ఉన్నాయి సార్. అంటే నేను అనేది ఏంటంటే సార్ ఈ కరికులం కానీ సిలబస్ కానీ పాలసీ లోపల మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. వేకెన్సీస్ నింపవలసిన అవసరం ఉంది సార్. మరి ట్రైనింగ్స్ ఎస్సీఆర్టీ ఉన్నది, ఎన్సీఆర్టీ ఉన్నది. మేము బుక్స్ తయారు చేసేటప్పుడు కూడా నేషనల్ కరికులం దాని అనుగుణంగా మన స్టేట్ కరికులం మన బుక్ ను తయారు చేయవలసిన అవసరం ఉన్నది. మరి వాటి అన్నింటినీ మనం ప్రాధాన్యత తీసుకొని మనం చేస్తూ ఉంటాం సార్. వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలి. ఇవన్నీ కూడా మరి టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను తర్వాత ఈ యొక్క మన సర్వీస్ వర్కర్స్ వీళ్ళందరినీ చేసినట్టయితేనే మనకు విద్యా వ్యవస్థ ముందుకు పోతుంది. మరి శిక్ష అనేది ఇయ్యొద్దు అనేది గవర్నమెంట్ జీవోనే చేసింది. ఏదైనా చేస్తే మా మీద టీచర్ల మీద
మరి ఒక మరి సస్పెండ్ చేయడం జరుగుతా ఉన్నది సార్. అంటే శిక్ష లేకుండా ఉండాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాఠశాలలో. దేవదానం గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు, ఇప్పుడు దేవదానం గారు చాలా స్పష్టంగా ఒక విషయం మాత్రం చెప్పారు. అంటే అతను కావాల్సింది అక్కడ ఎలక్ట్రికల్ ఏదైతే ఇన్స్ట్రక్టర్ అక్కడ అవసరం ఉండే, కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ పోల్ట్రీ ఇన్స్ట్రక్టర్ను తీసుకొచ్చి పెట్టింది. ఇలా అంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ అక్కడ ఆ కొరత కానీ చాలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇంకో విషయం మీతో జోడించగలను. ఇప్పుడు ఏదైతే మీరు ఇంతకుముందు మాట్లాడారో, రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ నేను ఉపాధ్యాయులతో కొట్లాడే అంత శక్తివంతును కాదు అని చెప్పారు. దీనికి బహుశా ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏదైతే ఉపాధ్యాయుల పాత్ర ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాట మాట్లాడినట్టు మనం గమనించవచ్చా? తప్పకుండా అండి, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చాలా దూరదృష్టితోటి ఆ డైలాగ్ కొట్టారు. వాస్తవంగా తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనము అర్థం చేసుకోవాలనుకుంటే ఒక 20 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను కూడా ఒకసారి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు దిగిపోవడానికి ఉపాధ్యాయులే కారణం, అట్లాగే చంద్రబాబు నాయుడు దిగిపోవడానికి ఉపాధ్యాయులే కారణం, మొన్నటికి మొన్న కేసీఆర్ దిగిపోవడానికి కూడా ఉపాధ్యాయులే కారణం. ఆ శక్తి ఉపాధ్యాయులకు ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ శక్తియుక్తి ఉంది, ఆ మాట మీద తను అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం లేకుండే. ఉపాధ్యాయ సంఘ నాయకులను కానీ విద్యా వ్యవస్థ మీద సుదీర్ఘమైనటువంటి చర్చించినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎవరు లేరు. విద్యాశాఖ మంత్రి వరకు మాత్రమే ఆ డిస్కషన్ సాగిపోతా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు మంచి విధానపరమైనటువంటి ఒక మంచి కరికులం బేస్డ్గా ఉండేటువంటి మంచి మంచి ప్రొఫెసర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారం తీసుకొని ఏ రకమైనటువంటి విద్యా బోర్డులు, ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యా బోర్డులు, తిరుపతి గారు చెప్పినట్టుగా కామన్ స్కూల్ సిస్టమ్, కామన్ సిలబస్, ఇట్లాంటి అన్నిటి మీద త్వరితగతిన ఒక స్పీడప్ చేసి ఒక కాంగ్రెస్ మార్క్ ఉండడానికి టిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేసి ఒక నీళ్లు అనుకుంటూ నిధులు నియామకాలు పక్కన పెట్టి ఒక నీళ్ల మీద లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉన్నది అని అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. అప్పుడు సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తిగా చూసాం. అట్లాగే ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించకుండా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక సిస్టమేటిక్ గా విద్యా వ్యవస్థను, ఉదాహరణకి మరి ఏం చేయాలా, గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళు సెమీ అర్బన్ కు, సెమీ అర్బన్ లో ఉండేటువంటి వాళ్ళు అర్బన్ కు, అర్బన్ లో ఉండేటువంటి వాళ్ళు కార్పొరేట్ స్థాయికి ఎగబడతా ఉన్నారు. దీన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవాలా. రాజకీయ నాయకులను కూడా కూర్చోబెట్టుకొని మీరు పలు దేశాల యొక్క విద్యా వ్యవస్థను మీరు స్టడీ చేసినప్పుడు ఒక ఏరియాలో ఉండేటువంటి కార్పొరేషన్ అయితే డివిజన్ లో ఉండేటువంటి, అట్లాగే గ్రామ పంచాయతీ అయితే ఆ వార్డులో ఉండేటువంటి వాళ్ళు లేదా గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు పక్కకు పోయి కూడా అడ్మిషన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. అట్లాంటి సిస్టమ్ను తీసుకురావడానికి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు దోహదపడాలి, అట్లాగే ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు దోహదపడాలి. ఉద్యోగులు కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి సిస్టమ్ ముఖ్యమంత్రి ద్వారా లేదా విద్యాశాఖ మంత్రి ద్వారా మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లక్షలాది స్కీములు పెడతా ఉన్నారు, కానీ ఆ స్కీములలో లబ్ధి పొందుతారు, కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించటం లేదు. ఉదాహరణకి మీరు ఆర్టీసీ తీసుకున్నట్టయితే ఆర్టీసీని ప్రతి స్త్రీ వాడుకుంటున్నది ఫ్రీగా, కానీ వాళ్ళ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. వేలు లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు ప్రైవేట్ లో చదివిస్తున్నారు, కానీ ఫ్రీ స్కీమ్ ను వాడుకుంటున్నారు, దళిత బంధు వాడుకుంటున్నారు, అట్లాగే వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి స్కీమ్స్ ను వాడుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ కార్పొరేట్ స్థాయిలో చదివిస్తున్నారు. దీన్ని స్టడీ చేసి వాటన్నిటిని బ్రేక్ చేసినట్టయితే ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని స్టడీ చేయకుండా విద్యా వ్యవస్థలో ఇన్కమ్ రాదు కాబట్టి, రాబడి రాదు కాబట్టి పెట్టుబడి పెట్టడం ఎట్లా అనేటువంటిది వెనుకంజ వేస్తే పూర్తిగా రాష్ట్రం దివాలా తీసి ఇప్పుడు చివరి స్థానానికి పోవడానికి అదొక కారణంగా మనం చూడొచ్చు. అందుకని ఇప్పటికైనా ఉచితాలన్నింటిని తీసేసి మనం ఎట్లా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పానంటే దానికి ఒక కమిటీ వేసి
మేధావుల యొక్క కమిటీ, రాజకీయపరమైనటువంటి వ్యక్తులతో ఒక కమిటీ వేసి ప్రతి రాజకీయ వార్డు మెంబర్ నుండి మొదలుకొని ముఖ్యమంత్రి, అట్లాగే అటెండర్ నుండి మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను చదివినప్పుడు కామన్ స్కూల్ ఉంటుంది, కామన్ స్కూల్ సిలబస్ ఉంటుంది, విద్యా బోర్డులలో అవి నడుస్తాయి. కాబట్టి అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఈ ముఖ్యమంత్రి గారు మాత్రమే చేస్తారనేటువంటి ఒక ఆశాభావం ఉన్నది. తనకు ఒక గట్స్ ఉన్నాయి, ధైర్యం ఉన్నది, స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడేటువంటి ఒక లక్షణం ఉంది. కాబట్టి తనతోటే ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటిది నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డానియల్ గారు, చాలా బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఒకసారి మనం తిరుపతి దగ్గరికి వెళ్దాం. తిరుపతి నన్నబోయిన తిరుపతి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే డానియల్ గారు చెప్పారో ఉచితాలకు మాత్రం అందరూ ప్రతి ఒక్కరు ముందు కూడా వస్తున్నారు. అంటే ఫ్రీ బస్ సర్వీస్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కానివ్వండి, అంటే ఇంకా పథకాలు కానీ, ఎప్పుడైతే తన పిల్లలకు బోధన విషయంలో వస్తే మాత్రం కార్పొరేట్ కాలేజీలలో, కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్పించి లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాల రావాలి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా దీన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకొక విషయం దాన్ని జోడించుకుంటూ, ఇంతకుముందు డానియల్ గారు చెప్పినట్టుగానే ఏదైతే సిలబస్ ఉన్నదో ఆ సిలబస్కు సంబంధించిన ఆ సిలబస్లో మనం ఎంచుకునే సమయంలో ఎస్సీఆర్టీకి, ఎన్సీఆర్టీకి, అలాగే వివిధ శాఖలకు వెళ్ళిన తర్వాత సరి అయిన సమయంలో సిలబస్ రాకపోవడం కూడా ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ఒక కారణంగా భావించారు. దీని విషయంపై మీరేమంటారండి? కొంచెం మీరు వెహికల్ ఆపి కొంచెం మాట్లాడితే నాతో బాగుంటుంది సార్, ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు ఉచితాలు బంద్ చేయడము లేదా ప్రజల మీద, ఇతర ఉద్యోగుల మీద నిర్బంధాలు పెట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలనేటువంటి ఒక నిబంధనలు తీసుకురావడం సరైనది కాదు. ఇవాళ సమాజానికి ప్రభుత్వ పాఠశాలల పట్ల ఒక నమ్మకాన్ని కలిగించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన శాస్త్రీయమైనటువంటి ఒక విద్య అందుతుందనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రభుత్వాలు ఎప్పుడైతే కల్పిస్తాయో కేవలము అప్పుడు మాత్రమే సమాజము ప్రభుత్వ పాఠశాలల వైపు చూసేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇక్కడ మరొకటి జరగాల్సినటువంటిది ఏంటంటే, వాళ్ళ ఆల్టర్నేటివ్ పాఠశాలలు అనేటువంటిది ఉండకూడదు. నైబర్హుడ్ పాఠశాలను ప్రభుత్వము స్థాపించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆవాస ప్రాంతంలో ఒకే రకమైనటువంటి పాఠశాల ఉండాలి. ఆ ఆవాస ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలను ఆ ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలకు మాత్రమే పంపేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఇవాళ నిన్న కూడా చర్చ జరిగింది. శాసన మండలిలో కూడా చైర్మన్ గారు ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు తీసుకువెళ్తే ఆ పాఠశాలలు బాగుపడతాయి అనేటువంటి ఒక వ్యాఖ్యానం కూడా వాళ్ళు చేయడం జరిగింది. అవును, దాన్ని సంపూర్తిగా మేము కూడా ఒప్పుకుంటున్నాం. కేవలం ఒక ఉపాధ్యాయుల పిల్లలు మాత్రమే కాదు, ఇవాళ ఉపాధ్యాయులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఇతర ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి జీతాలలో లేదా ఆదాయాలలో సగానికంటే ఎక్కువ ఇవాళ కేవలము విద్య అందడం కోసమే, పిల్లలను చదువుకోవడం కోసమే ఖర్చు పెడతా ఉన్నారు. ఇది మార్పు జరిగితే ఇవాళ ఎవరికైనా ఇవాళ లక్షలు పెట్టి వేలకు వేళ్ళు దారపోసి చదివించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇవాళ ప్రభుత్వము ఒక సరి అయినటువంటి పద్ధతిలో పాఠశాలను నెలకొల్పి అన్ని రకాలైనటువంటి పాఠశాలలకు సౌకర్యాలు కల్పించి మెరుగుపరిచినట్లయితే ఇవాళ మేమందరం కూడా మాతో పాటుగా ఉద్యోగులందరూ కూడా ఇవాళ ప్రజాప్రతినిధులు కూడా, నాయకులు కూడా అందరూ కూడా ఒకే పాఠశాలకు వచ్చినప్పుడు నిజంగా అప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఒక మంచిగా వర్ధిల్లేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇవాళ దాన్ని కొనసాగించాలి. అట్లాంటి ఒక కామన్ స్కూల్ విధానాన్ని తీసుకురావాలి. ఇవాళ ఉన్నటువంటి పాలకులకు ఆ రకమైనటువంటి ఒక చిత్తశుద్ధి ఉన్నదా అనేటువంటిది ఇవాళ మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా జరిగితే తప్పనిసరిగా ఒక మంచి విద్యా విధానం, ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం ఇవాళ ముఖ్యమంత్రి గారు శాసన మండలిలో చెప్పినటువంటి విధంగా 75% మంది విద్యార్థులకు ఏమి రావడం లేదు, 60% మంది విద్యార్థులకు కనీసము లెక్కలలో 3 hours అనేటువంటిది రావడం లేదు అనేటువంటి చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకవైపు ప్రభుత్వ విద్యా విధానము నిర్లక్ష్యానికి గురైంది, విధ్వంసానికి గురి అయింది అని ఒక వైపు చెబుతూ దీన్ని బాగు చేయడానికి వాళ్ళే అధికారంలోకి వచ్చే కంటేటువంటి ముందు ఏం చెప్పారు? ఈ విద్యా విధానం బాగుపడాలంటే కనీసము 15% నిధులు ఇవ్వాలి, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15% నిధులు ఇస్తామని చెప్పిండ్రు.
ఇవాళ 15% నిధుల నుంచి వెళ్ళి సగం శాతం నిధులే ఇచ్చి ఇవాళ శాసన మండలిలో ముసలికా నీరు పెడితే మీకు ఉన్నటువంటిది ఏమని ఇవాళ ప్రజలు భావించాల్సి వస్తుంది? ఇవాళ ఒకవైపు మీరు చేస్తా అనేటువంటిది ఒక చిత్తశుద్ధితో చేయకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలను బాగుపరచాలని అని అనడం ఇవాళ ప్రజలను మోసం చేయడమే అయితే తప్ప ఇవాళ నమ్మించడమే అయితే తప్ప మరొకటి కాదు అనేటువంటిది ఇవాళ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉపాధ్యాయ సంఘాలుగా మేమందరం కూడా గత 3-4 నెలలుగా చాలా తీవ్రంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో TPTF గా ఇవాళ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం, అనేక సమావేశాలు పెట్టినాం. కనీసం ఒక 15% నిధులు ఇవ్వండి మీరు చెప్పినటువంటి విధంగా అని చెప్పినాం. అయినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం చేయలే. ఇవాళ గత 10ల సంఖ్యలో ఒకసారి సార్ ఒక నిమిషం గత 10 ఏళ్లలో ప్రభుత్వము ఇవాళ పాఠశాలల పట్ల సరైనటువంటి విధానాలు తీసుకోకపోవడం వల్ల 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవు, 7 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు బదిలీలు లేవు. 7 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం ఒక పాఠశాలలో ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ రిటైర్మెంట్ అయితే మళ్ళీ అతని పోస్ట్ లో ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ నియమించేటువంటి పరిస్థితులు ఉండవు. మళ్ళీ ఎప్పుడో రిక్రూట్మెంట్ ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకు ఓట్లు రావాలనుకున్నప్పుడు అప్పుడు కొత్త డిఎస్సి పెడితే అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఖాళీలే ఉంటాయి. ఈ విధమైనటువంటి పద్ధతులు కనీసం ఎప్పుడు పాఠశాలల్లో బదిలీలు చేపట్టాలి, ఎప్పుడు ప్రమోషన్లు ఇవ్వాలి. ఒక విద్యా సంవత్సరంలో ఏ నెలలో ఉపాధ్యాయుడు రిటైర్ అయినప్పటికీ కూడా ఆ విద్యా సంవత్సరం మొత్తం కొనసాగించేటువంటి విధంగా లేదా ఆ విద్యా సంవత్సరంలో ఎంతమంది రిటైర్ అవుతా ఉన్నారు ఆ పద్ధతిలో అంతమందిని ఇవాళ విద్యా సంవత్సరం మొదలే రిక్రూట్మెంట్ చేసుకొని విద్యార్థులకు నష్టం కలిగించకుండా ఆ రిక్రూట్మెంట్ ని కనుక చేపడితే ఇవాళ ఈ పరిస్థితులు ఉండేటువంటిది కాదు. ఇప్పటికీ ఇవాళ ప్రాథమిక పాఠశాలల్లో 5 తరగతులు ఉంటాయి, ఒకటే టీచర్ ఉంటాడు, ఒకటే తరగతి గది ఉంటది, 2 టీచర్లు ఉంటారు, 2 తరగతి గదులు ఉంటారు. ఇవాళ చాలా ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడే లేనటువంటి పరిస్థితులు అనేకంగా ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వాలు ఒకవైపు వాళ్ళ విధానాలలో సరైనటువంటి పద్ధతులు తీసుకోవడం లేదు. ఇవాళ ఇంకొక మాటకు వస్తే ఇవాళ నాణ్యమైనటువంటి విద్య ఇవాళ పాఠశాలలో సబ్జెక్టుల పరంగా కరికులం కనుక చూసినట్లయితే ఇవాళ మొత్తంగా కూడా ఇవాళ ఈ పాలకులు చేపట్టినటువంటి కరికులం అనేటువంటిది ఒక అశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉంది. విద్యార్థులను శాస్త్రీయ సాంకేతికవాది వైపు నెట్టకుండా ఇవాళ మూఢనమ్మకాల వైపు, ఇవాళ అశాస్త్రీయం వైపు విద్యార్థి పూర్తిగా తన కాళ్ళ మీద తాను నిలబడి పనిచేసేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి విద్యా విధానం అనేటువంటిది లేదు. ఈ విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉపాధ్యాయ సంఘాలతోటి, ఇవాళ ప్రొఫెసర్లతోటి, విద్యా మేధావులతోటి ఇవాళ చర్చలు, డిబేట్లు నిర్వహించి ఒక సరైనటువంటి విద్యా విధానాన్ని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే ఈ వేదిక తరపున డిమాండ్ చేసేది ఏంటంటే నిజంగానే ఇవాళ ప్రభుత్వ విద్య మీద, ఈ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేటువంటి పేద పిల్లల విద్యా విధానం మీద మీకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇవాళ అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రైవేటు విద్యా వ్యవస్థను మొత్తము రద్దు చేస్తున్నామనేటువంటి ఒక ప్రకటన ఇవాళ ఈ పాలకులు చేయగలుగుతారా? అట్లా చేసినప్పుడు మాత్రమే నిజంగా ఈ విద్య అనేటువంటిది అందరికీ సమానంగా అందుతుంది. ఇవాళ సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య పరిస్థితి ఉంటుంది. దానికోసం ఇవాళ సమాజం అంతా కొట్లాడాలి. ఇవాళ ఒక్కొక్క రకమైనటువంటి ప్రజలకు ఒక్కొక్క రకమైన విద్య అందిస్తుంది. ఒక్క నిమిషము ఇప్పుడు ప్రభుత్వమే ఇవాళ పాఠశాలల్లో ఒకటి ప్రభుత్వ పాఠశాల, ఒకటి పంచాయతీరాజ్ పాఠశాల, ఒకటి రెసిడెన్షియల్ పాఠశాల. ఇవాళ రేపు ఏం చేస్తా ఉన్నాడు? యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ పాఠశాలను చేస్తా ఉన్నాడు. అంటే ఇవాళ మీరే ఒక 10 రకాల పాఠశాలలు నెలకొల్పితే ఇవాళ ఏ పాఠశాల మంచిది అనేటువంటి సమాజం రావాలి, ఏ పాఠశాలకి ఇవాళ తల్లిదండ్రులు పంపాలి? ఇవాళ మీరే ఇన్ని రకాలైనటువంటి భేదాలను, తారతమ్యాలను సృష్టించి ఇవాళ ఇప్పటికే ఒకవైపు సమాజంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ కొనసాగి అసమానమైనటువంటి ఒక సమాజం ఉన్నప్పుడు ఒక సమానమైనటువంటి విద్యావకాశాలు కూడా కల్పించకుండా ఇవాళ ప్రభుత్వం కూడా ఒక అసమానమైనటువంటి ఒక సమాజాన్ని సృష్టించేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇవాళ అన్ని రకాల పాఠశాలను పెడతా ఉన్నది. ఇవాళ ఇన్ని రకాల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పాఠశాలను నిర్వీర్యం చేస్తూ ఇంకొక పాఠశాల బెస్ట్ అని చెప్పి చివరికి ఏమని చెప్పబోతుంది ఈ ప్రభుత్వం అంటే ఈ ఇంటర్నేషనల్ పాఠశాలలో కూడా సరైనది కాదు. ఇవాళ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, లేకపోతే టాటా మహేంద్ర వచ్చినటువంటి టాటా మహేంద్ర స్కూల్లో, లేకపోతే ఇంకా ఏవో ఒక ఎమ్మెల్యే స్కూలో, లేకపోతే ఒక మంత్రి స్కూలు మాత్రమే ఇవాళ ఆల్టర్నేట్ స్కూలు, ఒక ప్రభావవంతమైనటువంటి స్కూలు, ఆ స్కూలే మంచి స్కూలు, మీరు ఆ స్కూల్కే మీ పిల్లలందరినీ కూడా పంపాలనేటువంటి
ఒక ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఒక కుట్రతోటే ఈ రకమైనటువంటి విధానాలను ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. వాళ్ళ మనం అందరం కూడా దీన్ని అడ్డుకోవాల్సినటువంటి ఒక ప్రజాతంత్ర విద్యా విధానం కోసం మనం చేయాల్సినటువంటి అవసరం. ఒకసారి నగేష్ దగ్గరికి వెళ్దాం. నగేష్, కంక్లూడ్ గా ఇప్పుడు ప్రధానంగా తిరుపతి గారు చెప్పినట్టుగా శాస్త్రీయ విద్యా విధానాన్ని మాత్రం ప్రవేశపెట్టిన ఆవశ్యకత ఉన్నదని చెప్తున్నారు. ఇక్కడిసారి మనం మూఢ నమ్మకాలకు వెళ్తున్నాం. ప్రధానంగా మనం సరి అయిన బోధన కూడా ఇవ్వలేకపోతున్నాం. ఈ విషయంపై కంక్లూడ్ గా మీరేమంటారండి నాగేష్ గారు? సరే, ఒకటే విషయం నేను తిరుపతి బ్రదర్కి ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన దానికంటే ఈ అంటే ప్రభుత్వానికి ఎప్పుడైనా సూచించాలి, మనం డైరెక్ట్ అటాక్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ రావాలి. ఇవాళ సార్ ఎంఈఓ గారు మాట్లాడినట్టుగా ప్రభుత్వ పథకాలు వద్దు, ప్రభుత్వ పథకాలలో నీకు బడ్జెట్ 3 లక్షలు వచ్చాయి. 3 లక్షలు వస్తే ఈ 7.525 దాకా నీకు 19 వరకు నీకు బడ్జెట్ ఇచ్చారు. గత ప్రభుత్వం 6.22 6.24 ఇచ్చింది. ఈ ప్రభుత్వం 30% 40% నీకు బడ్జెట్ పెంచింది. 3 లక్షలలో రిటైర్డ్ అయిన వాళ్ళే ఇవాళ 8,000 మంది ఉన్నారు సార్. వాళ్ళకు జీతాలు ఇవ్వలేక, వాళ్ళకు బేస్మెంట్స్ ఇవ్వలేక ఆపింది గవర్నమెంట్. అంటే గతంలో చేసిన బడ్జెట్ ఇవాళ రైతు బంధు లేకపోతే కొట్లాడతారు, రైతు బీమా రాకపోతే కొట్లాడతారు. కాదు నగేష్ గారు ఏదైతే డానియల్ గారు చెప్పారో నేను క్లారిటీ ఇస్తున్నాను సార్. అక్కడ తిరుపతి బ్రదర్ దగ్గర డానియల్ గారు ఏదైతే చెప్పారో ఉచితాలకు మాత్రం అందరు ఉరుకొస్తున్నారు. కానీ నేను సమర్థిస్తున్నా, నేను అదే క్లారిటీ ఇస్తున్నా. పథకాలు కావాలని ఫైర్వాల్ చేసుకుని పథకాలు తింటారు. ఇక్కడ బడ్జెట్ లేదు, వచ్చింది 3 లక్షల బడ్జెటే. నీకు 12% అన్నావు. 12%లో 8,000 మంది రిటైర్ అయ్యారు సార్. ఇప్పటి వరకు 8,000 మంది రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఏప్రిల్ వస్తే ఇప్పుడు దాదాపు ఇంకో 2,000 మంది ఉన్నారు. 10,000 మందికి ఎవడియాలి? బడ్జెట్ లేదు. ఇవాళ రైతు బంధు, రైతు బీమా, అంబేద్కర్ అభయాస్తం అని అది ఇది అని ఉచిత పథకాలలోనే సగం బడ్జెట్ పోయింది. ఇవాళ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతి అన్న చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వచ్చిన వెంటనే, నేను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి కాదు సార్, 10,000 ఉపాధ్యాయులను భర్తీ చేసిరు. తర్వాత 36,000 మంది టీచర్లను బదిలీలు చేసిరు. 22,000 మంది టీచర్లకు ఇవాళ టీచర్లకు ప్రమోషన్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న దాన్ని మనం సమర్థిస్తూ బడ్జెట్ ను అడిగే ఉద్దేశంగా ఉండాలి, కానీ డైరెక్ట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించకూడదు సార్. ఇక్కడ అది విషయం కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక విద్యా వ్యవధానానికి సంబంధించింది అనేక అనేక అంటే ఇంటిగ్రేటెడ్ అని, ఇంకా ఇంకో ఏదని, గ్రామ పంచాయతీ, ఇదన్నీ వేరే వేరే బదులు ఒక కామన్ గా ఒక వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయలేదు సార్? ఒక విషయం, ఒకటే మాట సార్, 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని, ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ ఉంది. ఎవరికి ఇష్టమైన పార్టీలో వాళ్ళకు ఉంటారు సార్. ఇప్పుడు పార్టీలకు కాదు, ప్రధానంగా విద్య అనేది మాత్రం ఒకటే కదా. నేను అదే చెప్తున్నా సార్, విద్య అనేది ఒకటే, కానీ నువ్వు తినే రుచి నీ నాలుకకు ఒక తీరు ఉంటుంది, నా నాలుకకు ఒక తీరు ఉంటుంది. అందరికి ఒకటే కర్రీ, అందరికి ఒకటే ఫుడ్. అంటే డివైడ్. ఒక పిల్లలు 42 మంది క్లాస్ లో ఉంటే టీచర్ చెప్పేది ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది సార్. అందులో టాప్ 1 to 5 మందికి 5గురు ఎందుకు సెలెక్ట్ అవుతారు సార్? 42 మంది చెప్పొచ్చుగా, టీచర్ ఒకటే చెప్పింది. సమయం అయిపోయింది కాబట్టి మనం ఈ చర్చను ఇంకొక మారు, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఈ చర్చను మరొకసారి కూడా దీనికి అనేక మార్లు చర్చించి ప్రభుత్వానికి మనం అందించే ఏర్పాటు చేద్దాం. అప్పటి వరకు ఇంకొకసారి ఏదైతే వేరే ప్రోగ్రాంలో మరొకసారి మీ ముందుకు ఈ ప్రోగ్రాంని తీసుకొద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైడ్స్ టీవీ.